మన నిరీక్షణ దేని మీద ఉంటుంది, మన ఆశలు దేని మీద ఉంటుంది, మన గోల్ ఏంటి, చాలా చక్కగా చెప్పాడు. చివరిగా ఎట్లా బ్రతికినా సరే, నీ ఆశ ఏదైనా సరే, నువ్వు ఎలా జీవించినా సరే, ఫైనల్గా నా ప్రియ సహోదరులారా, మీరు ఏ ఏ యోగ్యత అయినా, మెప్పైనా, లేకపోతే ఇవన్నీ ఉంటే ఏది సత్యమైనవో దాన్ని ధ్యానించండి, ఏవి మాన్యమైనవో దాన్ని దృష్టి ఉంచండి, ఏవి న్యాయమైనవో వాటిని చేయడానికి ప్రయత్నించండి, ఏవి పవిత్రమైనవో వాటిని చేయండి, ఏవి రమ్యమైనవో, ఏవి మీకు ఖ్యాతిని తెస్తాయో వాటి మీద ధ్యానం ఉంచండి అంటారు. కాబట్టి మెట్టుకి అంటే ఫైనల్గా సరే. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. మెట్టుకి నా సహోదరులను ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయట నాకు కష్టము కాదు. ఈ మాటను కొంచెము మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమేమీ కాదు. ఒక అతను బండేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, కాలు 4 ముక్కలు అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చేసారు, పాపం కట్టుకట్టారు. పలకరిస్తానికి వెళ్ళాం. అతనితో అయ్యా మీరు ఆనందించండి, సంతోషించండి అంటే ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అయ్యి కాలు 4 ముక్కలు అయింది, అలా ఉంటాడు. వెళ్ళి అయ్యా మీరు సంతోషంగా ఉండండి, ఆనందించండి అంటే ఎట్లా ఉంటుంది అన్నమాట? కష్టంగానే ఉంటుంది కదా, కష్టంగానే ఉంటుంది కదా. మీకు అదే సంగతులు రాయట నాకు కష్టము కాదు అంటాడు. మీరు ఆనందించండి అనే సంగతులు రాయటం నాకు కష్టము కాదు. ఈ సందర్భంలో ఈ మాట అన్నాడంటే పౌలు గారు, ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఇంకా కొద్ది రోజులు ఆయన చంపేస్తారు. ఆయన చెరసాల్లో పెట్టారు, ఇంకా కొద్ది రోజుల్లో చిరచేరం చేసి ఆయన చంపేయబోతున్నారు. అలాంటి సందర్భంలో నా బిడ్డకి ఆఖరికి ఫైనల్గా నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. ఈ ఆనందించండి అనేటువంటి మాట మీతో చెప్పటము నాకు కష్టమేం కాదు, ఎందుకంటే చచ్చిపోబోతున్నాను. మీకంటే ఇది నాకు బెటరే కదా. నేను కొన్ని రోజుల్లో నన్ను శిరఛేదం చేస్తాను, నన్ను చంపేస్తాను ఈ మాట కానీ ఆయన బహిరంగంగా చెబితే కొన్ని వేల మంది దుల్లాడు ఏడుస్తారు. కానీ ఆయన అలా చెప్పటల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మమ్మ ఒక తల్లి, తన మమ్మల్ని గురించి చూడడం బాగానేమో, ఒక తల్లికి బ్రెయిన్ పగిలిపోయి, నరాలు పగిలిపోయి చిట్లిపోయి హాస్పిటల్లో ఉంది. ఒకసారి మైండ్ వస్తుంది, ఒకసారి మైండ్ రావట్లేదు. పిల్లలందరూ వెళ్ళారు, మనవు సంతానం కూడా వెళ్ళారు, ఏడుస్తున్నారు. పిల్లలు వెళ్ళి నాయనమ్మ ఎట్లా ఉన్నావు నాయనమ్మ అంటే, నాకేంట్రా బాగానే ఉన్నాను నాయన, నీకు పరిష్కారం ఉందా కదా, వెళ్ళు చదువుకోమా, నాకేం బాగానే ఉన్నాను అయ్యా అంటుంది. ఇంకొక 2-3 గంటలు చచ్చిపోయింది ఆ తల్లి. తన బిడ్డలతో చెబుతూ, పర్వాలేదయ్యా బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి, నాకేంట్రా చచ్చిపోయే ముందు కూడా అలాగంటారు. ప్రియమైన సహోదరులారా, పౌలు గారి యొక్క ఆ మనస్సు, తను చచ్చిపోయే స్థితిలో ఆయన అంటాడు, ఆనందించండి. ఈ మాట చెప్పడం నాకు కష్టమేం కాదు, ఎందుకంటే నేను ఇంక ఉండను, నేను చచ్చిపోతున్నాను. ఆ మనస్సు, సంఘం మీద ఆయనకున్న ప్రేమ, సంఘం మీద ఆయనకున్న ఆశ, ఒక తల్లికి బిడ్డల మీద ఉన్నట్టుగా ఈ సంగతులు మీకు రాయట కష్టమే కాదు. ఓ హల్లెలూయా. ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఆమెకి పక్షవాతం వచ్చిందండి. తల్లి దగ్గరికి పలకరిస్తానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి, అయ్యా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, అబ్బాయి చదువుకుంటున్నాడా, సీట్ వచ్చింది అబ్బాయికి అని అడుగుతుంది. అసలు ఆమె సంగతి ఏం చెప్పట్లేదు.
ఆ పక్షవాతం వచ్చింది, అతను గుండె పాపం, తలకాయ నొప్పి, మూతి ఒక్కరపోతుంది. అవి ఏడవటం లేదు, ఆ బాధ చెప్పట్లేదు. కానీ ఆ వచ్చినటువంటి ఆ మాస్టర్ గారితో, అయ్యా బాగున్నారా, అందరూ జరుగుతుందా, పిల్లలు బాగున్నారా? అదే ఇంకొక ఆమె కూడా బాగాలేదు. ఇంకొక ఆమె దగ్గరికి నేను పరామర్శ చేస్తాను. అమ్మ బాగున్నారా అని అడిగాడు. బాగాలేదయ్యా అన్నా. ఏం బాగాలేదయ్యా అనేది ఇక మొదలు పెట్టిందాము, బాధలన్నీ మొదలు పెట్టింది, ఇక ప్రారంభించింది అన్నమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పౌలు గారు తన బాధనంతా మింగేసి ఆనందించండి అని చెబుతున్నాడు. ఆనందించండి, ఆనందించండి అని చెప్పడం నాకు కష్టమైంది కాదు. మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నాకున్నాడని ఆనందించే వారిగా మనం ఉన్నామా? పౌలు గారు చచ్చిపోతాడు, ఆయన చెప్తున్నాడు సంఘముతో, మెట్టుకి నా ప్రియ సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. ఈ మాట చెప్పటం నాకు కష్టమేం కాదంటే, కష్టమేం కాదు. ఎందుకంటే నేను కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను. ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి. ఓకే, ఇంకొంచెం డీప్గా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని, ప్రభువునందు ఆనందించటం అంటే ఎలా, ఏంటి, ఎలా, అవును, ప్రభువునందు ఆనందించటము ఎలా చెప్పండి. మీరు చాలా నుంచి వాక్యాలు వింటారు, మీకు తెలుసు, కానీ మీరు మాట్లాడరేమో అనుకుంటారేమో అని మాట్లాడరు. ఏమనుకో, చెప్పండి, ప్రభువునందు ఆనందించడం ఎలా? వాక్యము నీకు ఆనందాన్ని ఇవ్వాలి, వాక్యము నీకు ఓదార్పునివ్వాలి. పరిస్థితులు తల్లకిందులైపోయినను వాక్యము నిన్ను సేదదించి ధైర్యాన్ని ఇవ్వాలి. అది ప్రభువునందు ఆనందించడం. హల్లెలూయా చెప్తారా? ఎవరూ ఓదార్చట్లేదు, ఎటు సహాయం లేదు, బ్రతుకు దిక్కులేని స్థితి, అనాథ పరిస్థితి, గమ్యం తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో వాక్యము నిన్ను ఆదరిస్తే నువ్వు ప్రభువునందు ఆనందించినట్టే. వాక్యము దగ్గరికి వెళ్ళి ధ్యానించిన వాక్యం చెప్తూ ఉండగా నువ్వు ఆనందిస్తావంటే, ఆ వాక్యము నీ హృదయములోనికి వెళ్ళి, ఆ వాక్యము నీకు ఓదార్పుని, ఆ వాక్యము నీకు నిరీక్షణను, ఆ వాక్యము నీకు నెమ్మదిని దయచేయగలిగితే నువ్వు ప్రభువునందు ఆనందించినట్లే. హల్లెలూయా అంటారా? హల్లెలూయా. రెండవది, ప్రభువునందు ఆనందించడం అంటే పరిస్థితులు ఏమైనాను మోకరించి ప్రార్థనలో సంతోషముగా దేవునికి మాట్లాడుకోవటము, దేవునితో విజ్ఞాపన చేసుకోవటము, ఇది ప్రభువునందు ఆనందించడంలో రెండవ బిట్టు. ప్రభువునందు ఆనందించండి అంటే మొదటి బిట్ ఏంటి? వాక్యములో ఆనందించాలి. ప్రభువునందు ఆనందించడం అంటే రెండవ బిట్ ఏంటంటే ప్రార్థనలో ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది కూడా చెప్తాను, ప్రభువునందు ఆనందించండి అంటే ప్రభువుతో సహవాసము చేస్తూ ఆనందించాలి. ప్రభు సహవాసములో ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలియం ఫాదర్ అని ఒక ఆయన ఉండేవారు ఆర్సీఎంలో. నేను రక్షించబడిన కొత్తలో, నేను రక్షించబడిన కొత్తలో ఆయన ఫెర్నపురంలో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. నాకు పరలోకంలో ఉన్నట్టుగా ఉన్న అసలు ఆయన మాటలు చెప్తామంటే, ఆయన ఏమని చెప్తున్నాడంటే, వింటున్నారా మీరు? వింటున్నారా? ఓకే, హల్లెలూయా. ఆ ఫెర్నపురం ఆయన ప్రసంగం చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, నేను రాసుకున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రసంగాలు రాసుకుంటాను. నేను వాక్యం అంటే నాకు భలే ఆనందం. వాక్యం అంటే ఒక్క వాక్యం నా నుంచి దాటిపోవటానికి నేను ఇష్టపడను. అసలు నేను ఒక్కనే ఇంట ఉన్నాను అంటారు. ఒక్కడే ఇంట్లో ఎట్లా ఉంటున్నావా, అసలు నీకు ఎట్లా ఉండబుద్ధి అవుతుంది అని అడుగుతారు కొంతమంది. నన్ను బయటికి రావేంటి అసలు అని అడుగుతారు నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుతో ఆనందిస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే చెప్తాను, వినండి. ఓవర్ఫ్లోయింగ్ అంటే మీకు తెలుసా? ఓవర్ఫ్లోయింగ్ ఒక ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ హ్యాపీనెస్. ఆ సంతోషం అనేది నీ హృదయాన్ని నిండి పొంగి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ప్రభువునందు ఆనందించండి.
ఈ మాట చెప్పటానికి పౌలు గారు చచ్చిపోతున్నాడు, ఇంకా 4 రోజులు చనిపోతాడు ఆయన చెప్తున్నాడు ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రభువులో ఆనందిస్తున్నాడు. ఆయన చచ్చిపోతాననేటువంటి భయం లేదు ఆయనకి, చచ్చిపోతాననేటువంటి దిగులు లేదు ఆయనకి, అయ్యో నరుగుతూ ఉంటే బాధేస్తుంది అనేటువంటి బాధ లేదు ఆయనకి. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరు, ఎన్నో కష్టాలు నీకున్నాయి, నేను ఎరుగుతున్నాను. ఎన్నో సమస్యలు నీకున్నాయి, నేను ఎరుగుతున్నాను. కుటుంబంలో ఎన్నో ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల భవిష్యత్తులు, ఇవన్నీ నీ గుండె నిండా నిండి ఉన్నాయి. ఇవన్నీ నిన్ను ఎంతో ఇబ్బంది పరుస్తూ ఉన్నాయి. ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే ఇవన్నీ శుభ్రంగా పక్కకు తప్పుకొని ఇక అవి అలా కామైపోతాయి. ప్రభువు ఆయన యొక్క సంతోషము, ఆయన యొక్క వాక్యములో నుండి వచ్చేటువంటి ఆ జీవధారలు మన హృదయంలో నింపినప్పుడు ఓ ఎంత హ్యాపీనెస్, ఎంత సంతోషము. హల్లెలూయా అంటారా?